హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా నివసిస్తున్న 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అంకితభావంతో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి పెన్షనర్స్‌కు అత్యంత కీలకమైన, ఆనందదాయకమైన శుభవార్త వెలువడే సూచనలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో, దేశంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరుణంలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చేటటువంటి ఈ యొక్క కరువు భత్యం డీఏ కీలకమైన మార్కును దాటడంతో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. ఈ యొక్క సంఘం చేసే సిఫార్సులు గనక అమలైతే ఉద్యోగుల యొక్క నెలవారీ జీవితాల్లో మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతుల్లో చారిత్రాత్మకమైన మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ అయినటువంటి అనిబిసెంట్ క్యాపిటల్ తన తాజా నివేదికలో పేర్కొన్న విధంగా ఈసారి జీతాల పెంపు అనేది సుమారు 30% నుండి 40% వరకు భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఉద్యోగుల చేతికి వచ్చే జీతం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగనుంది. మొదటగా జీతం పెరుగుదల అనే అంశాన్ని మనం లోతుగా పరిశీలిస్తే 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి యొక్క వేతన స్కేల్‌లో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుతం అందుతున్న జీతాల కంటే కనీసం 30% నుంచి గరిష్టంగా 40% వరకు పెరుగుదల ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఇక వేతన సవరణలో అత్యంత కీలకమైన అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు. సో, దీనిని జీతాన్ని నిర్ణయించే గణాంకం అని కూడా పిలుస్తారు. గతంలో ఏడవ వేతన సంఘం సమయంలో దీనిని 2.57గా అయితే నిర్ణయించారు. దీని ఆధారంగా అప్పట్లో జీతాలు పెరిగాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని 8వ వేతన సంఘంలో ఈ యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మరింత ఎక్కువగా పెంచే అవకాశం ఉందని సమాచారము. ఈ యొక్క ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం అంత ఎక్కువగా అయితే పెరుగుతుంది. తద్వారా మొత్తం జీతం భారీగా అయితే పెరుగుతుంది. సో, కనీస మూల వేతనం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఏడవ వేతన సంఘం నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 18,000గా అయితే ఉంది. కానీ ప్రస్తుత జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ యొక్క కనీస వేతనాన్ని రూ. 26,000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఈ యొక్క వేతన సంఘం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అనే సందేహం చాలా మందిలో అయితే ఉంది. సాధారణంగా ఒక వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక రూపొందించడానికి, ఆపై ప్రభుత్వం దాన్ని ఆమోదించడానికి సమయం పడుతుంది. ఈ యొక్క మొత్తం ప్రక్రియను పరిగణలోకి తీసుకుంటే కొత్త సిఫార్సులు 2026 లేదా 27 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని గమనిస్తే ఈ యొక్క కొత్త వేతనాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా అదనంగా 1.8 లక్షలు అంటే 1,80,000 వరకు ఖర్చు చేయాల్సి 1,80,000 వరకు ఖర్చు చేయాల్సయితే ఉంటుందని అంచనాలైతే చెబుతున్నాయి. గతంలో ఏడవ వేతన సంఘం అమలు చేసినప్పటికీ ప్రభుత్వంపై సుమారు 1,00,00,000 అదనపు భారం పడింది. ఇప్పుడు అది మరింత పెరిగింది. 1,80,000 సో, జీతం ఎలా పెరుగుతుంది అనే విషయంలో డీఏ విలీనం చాలా కీలకము. ప్రస్తుతం కరువు భత్యం 30%, 50% మార్కును దాటినందున నిబంధనల ప్రకారంగా దీనిని మూల వేతనంలో కలిపేస్తారు. డీఏ మెర్జర్. సో, దీనివల్ల ఉద్యోగి వాస్తవంగా తీసుకునే జీతంలో పెద్ద మార్పు కనిపించకపోయినా భవిష్యత్తులో పెరిగే హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్‌లు పెరిగిన మూల వేతనంపై లెక్కిస్తారు కాబట్టి ఉద్యోగులకు భారీ ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కొంతకాలం పరిమితి పడుతుంది. సో, మరి ఏడో వేతన సంఘం తన నివేదిక ఇవ్వడానికి సుమారు 18 నెలల సమయం తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం విషయంలో కూడా ప్రభుత్వం అధికారికంగా కమిటీని వేయటము, వివిధ శాఖలతో చర్చలు జరపడం, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకోవడం వంటి దశలు ఉంటాయి. ఈ యొక్క ప్రక్రియకు కనీసం 18-24 నెలల సమయం పట్టవచ్చు. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు. ఇది కోట్లాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే అంశము. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ యొక్క వేతన సవరణ ఎంతో అవసరమని ఉద్యోగ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపైన ఒక నివేదిక
దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కు భారీ ఊరట లబ్ధి అయితే చేకూరనుంది. వారి యొక్క వేతనాల 30-40% వరకు పెరుగుదల ఉండవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి మరింత పైకి పెంచే అవకాశం ఉందని, ఇది జీతాలను ప్రభావితం చేస్తుంది. సో కనీస మూల వేతనం ప్రస్తుతం ఉన్నటువంటి 18,000 నుండి 26,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త వేతన సంఘం సిఫార్సులు 2026 లేదా 27 నుంచి అమల్లోకి రావచ్చని భావిస్తూ ఉన్నారు. డీఏ 50% మార్కును దాటడంతో దానిని మూల వేతనంలో విలీనం చేసి అలవెన్స్‌లను పెంచే ప్రక్రియ అయితే మొదలవుతుంది. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 8వ వేతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు మరియు పెన్షన్లు భారీగా సవరించడం ఈ యొక్క సంఘం యొక్క ప్రధాన ఉద్దేశము. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు మరియు కనీస వేతనం 26,000కు పెరగడం వంటి అంశాలు ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తాయి. ప్రభుత్వంపై ఆహ్, 1,80,000 కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఈ యొక్క నిర్ణయం అత్యంత కీలకమైతే కానుంది.